ప్రైజ్ ద లార్డ్ చర్చ్. సో, దేవుని నామానికి వందనాలు. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి, అంకుల్‌కి, సంఘానికి వందనాలు. సో, వాక్యాన్ని చదువుకునే ముందు మనం హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. విశ్వాసమనునది నిరీక్షించబడు యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, వందనాలైన స్తుతులు స్తోత్రాలయ. నాయన, గడిచిన దినమంతయు నాయన ఈరోజు మమ్మల్ని కాచి కాపాడి మీ సన్నిధిలోకి అందరిని తెచ్చి దేవా, మీ పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, వాక్యంలో ద్వారా మిమ్మల్ని ధ్యానించుకొని నాయన మమ్మల్ని మేము బలపరచుకోవడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు వందనాలు. రాలేని బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాము. వాక్యం ఎవరెవరికి అవసరమైందో నాయన వారందరికీ నాయన మీ యొక్క నాయన వాక్యాన్ని నాయన ప్రతి ఒక్క గృహంలో, ప్రతి ఒక్క హృదయంలో నాయన మీ వాక్యాన్ని నాయన విని మీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టారు దేవా. నా తెలివితేటలతో నాయన, నా జ్ఞానంతో కాకుండా దేవా, నా నోటిని మాత్రమే మీరు వాడుకొని నాయన మీ యొక్క జ్ఞానాన్ని నాయన మీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మా అందరికీ దయచేస్తారు నమ్మచ్చు. ఈ కొద్ది ప్రార్థనలు మీ సన్నిధిలో చేర్చుకునే త్వరలో రాన్న మా ప్రభువుని మా రక్షణ యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు. ఈరోజు మనము అంటే యాక్చువల్గా మెసేజెస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి, సెర్మోన్స్ అనేవి. సో అంటే వివరణాత్మకమైనది, అంటే ఎక్స్పోజిటరీ అంటారు. అంటే ఒక ప్యాసేజ్ తీసుకొని చెప్పేది. సో అది మేజర్గా ఏంటంటే ఫౌండేషన్ లాంటిది అనమాట మామూలుగా. అంటే అదొక మన డైలీ, అంటే మన జనరల్గా చెప్పాలంటే అది మెయిన్ డైట్. సో సెకండ్ది ఏంటంటే టాపికల్ సర్మన్స్ ఉంటాయి అన్నమాట. ఒక టాపిక్ తీసుకొని దాని మీద మాట్లాడేది. అది దేనికంటే మనకి జనరల్‌గా అది మెయిన్ డైట్ అయితే ఇవి నీడ్స్ కింద అవుతాయి అన్నమాట. మనకి ఏది అవసరమో జీవించడానికి. సో మిగతావి చాలా ఉంటాయి. బిబ్లికల్ సెర్మన్స్ ఉంటాయి, థియోలాజికల్ ఉంటాయి, డాక్ట్రినల్ సెర్మన్స్ ఉంటాయి. అవన్నీ కూడా పార్షియల్‌గా దీనికొస్తాయి. ఓవరాల్‌గా ఏందంటే ఒక టాపిక్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయటం అన్నది ఒకటుంటది. ఒక ప్యాసేజ్ తీసుకొని చెప్పడం ఉంటదనమాట. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మనం దాన్ని మంచిగా కంపేర్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ బుక్ చదవటం ఉంటది, గైడ్ చదవటం ఉంటది. 2 తప్పు, 2 అవసరం. టెక్స్ట్ బుక్ అంటే నీ కోర్ మొత్తం A-Z మొత్తం అర్థమవుతది. గైడ్ చదివితే నీ క్వెషన్, ఆన్సర్ అసలు ఆ ప్రాబ్లమ్‌కి ఎట్లా మనం అడ్రెస్ చేద్దాం ఈజీగా, టైం ఎక్కువ కన్జ్యూమ్ కాకుండా అనేదనమాట. సో అంకుల్ చాలా సార్లు చెప్పారు ఒక టాపిక్ మీద వెళ్దామని. సో టాపిక్ మనం చదువుకున్న దాంట్లో మనకు అర్థమైంది ఫెయిత్ అనేది అర్థమైంది, విశ్వాసము. సో ఎందుకు అనంటే ఆల్రెడీ బైబిల్ స్టడీలో కూడా నాగేశ్వరరావు అంకుల్ అది తీసుకుంటున్నారు కాబట్టి కన్‌ఫ్యూజ్ చేసి మళ్ళీ ఇంకొక మల్టిపుల్ టాపిక్స్ డిస్కస్ చేసేదానికన్నా మనం దాంట్లో నడిస్తే బావుంటది అనిపించి ఫెయిత్ మీద మినిమమ్ ఒక నాకు తెలిసి 3, 4 సెషన్స్ రావచ్చు. సో ఫెయిత్‌ని కొంచెం డీటెయిల్‌గా మనం అంటే మన ఫెలోషిప్‌కి లేదంటే సాల్వేషన్‌కి లేదంటే మనం క్రిస్టియానిటీలో ఉండటానికి ఫెయిత్ అనేది ఫౌండేషన్. అది లేకుండా ఏదున్నా గానీ ఉపయోగం లేదనమాట. సో అందుకనే ఫెయిత్ గురించే మనం మాట్లాడదాం అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆహ్, ఆహ్, ఈ ఈ ఈ వచనం మనకు అర్థమవుతుందనమాట. అదే ఇంకొకటి చూద్దాము. 6థ్ వర్స్ కూడా చూద్దాం దీంట్లో. సేమ్ 11థ్ చాప్టర్ 6థ్ వర్స్. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా! సో దాంట్లో ఫస్ట్ పార్ట్ గనక మనం చూసుకుంటే విశ్వాసం లేకుండా మనం ఎన్ని పనులు చేసినా, చివరికి ఎడమ నుంచొని ప్రీచ్ చేసినా గానీ ఏమవుతామంటే దేవునికి ఇష్టమైనట అసాధ్యము. సో అంత అంత ఇంపార్టెంట్ అనమాట ఈ విశ్వాసం అనేది. కానీ ఈ విశ్వాసం అనేది మనందరికి చాలా క్రిస్టియన్ లైఫ్‌లో మనం చాలా రెగ్యులర్‌గా వాడే పదం. కానీ దాంట్లో చాలా స్టేజెస్ ఉంటాయి. సో నాకు తెలీదు, చాలామందికి తెలిసుండొచ్చు. బట్ నేను అయన్నీ గూడా మాట్లాడాలనుకుంటున్నాను ఇవాళ. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పాను కదా! ఈ సీరీస్‌లో విశ్వాసంలో ఫౌండేషన్ ఏంటిది ఫస్టు. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్, మరి దానివల్ల ఉపయోగాలేంటి అనేది ఒక కంటిన్యూటీగా మొత్తం ఫెయిత్‌ని కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇవాళ ఎంతవరకు అవుతదో అంతవరకు మాక్సిమం కవర్ చేద్దాం. సో దాంట్లో మనకి మనం అనుకోవచ్చు, తనకి కొంచెం విశ్వాసం ఉంది, తనకి ఇంకొంచెం ఎక్కువ ఉంది, బాగా విశ్వాసంలో ఉన్నాడని మనం.
కానీ ప్రాక్టికల్‌గా మనం ఆలోచిస్తే ఇంగ్లీష్‌లో 4 టర్మినాలజీస్ ఉన్నాయి. ఆల్ ఆర్ రిలేటెడ్ టు ఫెయితే. సపోజ్ బిలీఫ్ అంటే ఏంటి? ఇండైరెక్ట్‌గా ఫెయిత్ కిందే వస్తది. ఫెయిత్ అన్నా ఫెయిత్ కిందే వస్తది. ట్రస్ట్ అన్నా గూడా ఫెయితే వస్తది. తర్వాత హోప్ అన్నా గాని ఫెయితే నమ్మకం. సో, ఇవన్నీ కానీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, ఇవి బేసిక్ మనం చూద్దాం. అసలు బిలీఫ్ ఏంది? ఫెయిత్ అంటే ఏంటిది? ట్రస్ట్ అంటే ఏంటిది? తర్వాత హోప్ అంటే ఏంటిది? దెన్ వాటిలో మనం ఏంది అనేది నెక్స్ట్ లెవెల్‌కెళ్దాం అనమాట. సో, ఫస్ట్ బిలీఫ్ అనేదేందంటే, అంటే ఫస్ట్ నేను ఈ లేమన్ ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈజీగా అర్థమవుతది. ఎందుకంటే చెప్పేవాళ్ళందరూ మన తెలుగులో అయితే రెండే ఉంటాయి. విశ్వాసము, నమ్మకం అనే ఉంటది. ఇంగ్లీష్‌లో మనం ఈ 4 చూస్తాం. బిలీఫ్ ఉంటది, ఫెయిత్ ఉంటది, ట్రస్ట్ ఉంటది, హోప్ ఉంటది. కానీ ఏంటిది డిఫరెన్స్? సపోజ్ మనకొక చైర్స్ ఉన్నాయి గదా! అందరికి. చైర్ మీద కూర్చుంటే ఇరగదు అనేది నమ్మకం. అది నువ్వు 100% నమ్మినట్టా? జస్ట్ బిలీవ్ అది. నమ్ముతాం. ఎప్పుడు నువ్వు ఫెయిత్ వస్తదంటే నువ్వు దాని మీద కూర్చుంటే నమ్మావు గాబట్టే కూర్చున్నావు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. సో, బిలీఫ్‌కి, ఫెయిత్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. సో, అందుకనే మనం అంటున్నాం దెయ్యాలు గూడా దేవుడని నమ్మి వణుకుతున్నాయంట. మనం కూడా నమ్ముతున్నాం దేవుడు నిజమైన దేవుడని. అయన్నీ నమ్మటం వరకే. జస్ట్ నమ్మటమే. ఫెయిత్ కాదది. సో, బిలీఫ్ అంటే ఏందంటే, ఓకే. ఇది జరగొచ్చు. అంతే. దానికి ఎవిడెన్స్ లేదు. జరక్క కూడా పోవచ్చు. సో, మనందరం బిలీవర్స్‌గా ఉండి, బిలీఫ్ స్టేజ్‌లోనే ఉన్నాము అంటే, ఫెయిత్‌లో ఉన్నట్టు కాదు. సో, ఫెయిత్ ఎప్పుడొస్తది అంటే, మనం ఎప్పుడైతే ఆ చైర్ మీద కూర్చుంటామో సపోజ్ నేను చెప్తా, బ్రదర్ కూర్చోండి ఏం పర్లేదు ఈ చైర్ అన్నా అనుకో, అవునా బ్రదర్ ఓహ్! ఇరగదు వెరీ గుడ్. నేనెందుకులే బ్రదర్ ఇక్కడ కూర్చున్నా అన్నా అనుకో, ఫెయిత్ లేదు. ఓన్లీ జస్ట్ నమ్ముతున్నాడు అంతే నేను చెప్పాను కాబట్టి. సో, ఎప్పుడైతే తనొచ్చి కూర్చుంటాడో అక్కడ నమ్మకం ఉంది. నేను చెప్పిన మాటకి లేదంటే ఆ చైర్ ఇరగదని మీరు నమ్మకం తీసుకున్నారు. సో, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ బిలీఫ్. నెక్స్ట్ వాట్ ఈస్ ట్రస్ట్? సో, ఫస్ట్ చెప్పినప్పుడు అరే! ప్రవీణ్ బ్రదర్ ఇన్ని సార్లు అడుగుతున్నాడు కదా! సరే కూర్చుందామని చివర్ల కూర్చుంటారు. కానీ వెయిట్ మొత్తం పెట్టరు. నమ్మకం ఉండదు. ఒక 2, 3 టైమ్స్ సెకండ్స్, 5 సెకండ్స్, 5 మినిట్స్ అయిన తర్వాత రిలాక్స్‌గా కూర్చుంటారింక. ఓకే. ఇంక నమ్మకం 100% గ్యారంటీ ఇంకే ప్రాబ్లమ్ లేదు. చెయ్యి ఇరగదంటాం. సో, దట్ ఈస్ కాల్డ్ ట్రస్ట్. ఎందుకు ఇయన్నీ చెప్తున్నానంటే దేవునిలో మనం ఏ స్టేజ్‌లో ఉన్నామో ఈ మెజర్‌మెంట్స్ అనేవి చాలా అవసరం. దెన్ వాట్ ఈస్ హోప్? హోప్ ఏంది అంటే ఆ చైరు నా ఇంట్లో నేను చూసిన తర్వాత ఎవరొచ్చినా ఏస్తాను. ఓహ్! ఇది ఇరగదింక. మనకు డౌట్ ఉందంటే కొన్నిసార్లు నేను కూర్చోలేను. ట్రిక్సీ కూర్చోవచ్చు. మా పిల్లలు కూర్చోవచ్చు. అది అంతవరకే ఆపగలుగుతది. నేను ఏయలేను. సో, ఎవరైనొచ్చినా వాళ్ళ వరకే ఏస్తాను. వేరే దానికి ఏయలేను. కొన్ని చైర్స్ ఎవరికైనా ఎయొచ్చు అనుకుంటాం గదా! అది హోప్. ఎక్కడ ఎప్పుడైనా దీన్ని తీసుకెళ్ళొచ్చు. ఎయొచ్చు అని చెప్పొచ్చనమాట. సో, ఇది ఈజీగా అర్థమవుతది. సో, మన ఫెయిత్ దేవునిలో ఎలా ఉంది? ఎంత లెవెల్‌లో ఉన్నాం? బిలీఫ్ లెవెల్‌లో ఉన్నామా? ఫెయిత్‌లో ఉన్నామా? ట్రస్ట్‌లో ఉన్నామా? హోప్‌లో ఉన్నామా? సో, దాన్ని బట్టే మన దగ్గర మనకి దేవునికున్న బాండింగ్ అనేది మనకు అర్థమవుతదనమాట. సో, ఇది జస్ట్ లేమన్ ఎగ్జాంపుల్. సో, బిలీఫ్ అనేది ఓన్లీ మైండ్‌లో ఉంటది అంతే. సో, అందరికీ ఉంటది. ఈవెన్ అన్యులు గూడా జీసస్ క్రైస్ట్ ఒక దేవుడుగానే ట్రీట్ జేస్తారు. బిలీఫ్. కానీ ఫెయిత్ ఎప్పుడుంటది? అది హార్ట్‌లోకెళ్ళాల. సో, మన మెసేజ్‌లు చాలా మందికి మైండ్ దాకా ఎళ్తున్నాయి గానీ హార్ట్‌కెళ్ళట్లేదు. ఎందుకు అంటే, మనం ఎవ్వరిని కదిలిచ్చిన క్రిస్టియన్స్‌ని అట్‌లీస్ట్ ఒక 100 వర్డ్స్ ఈజీగా చెప్పేస్తారు. రిఫరెన్స్‌లు చెప్పకపోయినా, ఒక నేను ఇట్లా ఇచ్చాననుకో, మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. అందరికీ తెలుసు. సో, ఇయన్నీ ఇక్కడున్నయి. వెలుగయ్యుంటే దాని యాక్షన్స్ ఏంటి? అది బిలీఫు. తెలియటం అనేది బైబిల్ వాక్యం బిలీఫ్. అంతే ఇక్కడి దాకే ఉంటుంది. వెలుగై ఉన్నామంటే, నువ్వు ఎవరికన్నా వెలుతురుగా ఉన్నావా లైఫ్‌లో? ఎవరికన్నా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నావా? ఎవరన్నా చీకట్లో ఉన్నోళ్ళకి నువ్వు ఒక మాదిరికరంగా ఉంటున్నావా? దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. యాక్షన్. అది హార్ట్‌లోకెళ్ళాలి. మనసులో ఉన్నంత సేపు ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఉన్న మన క్రిస్టియానిటీ అంతా మనసులోకెళ్తుంది బైబిల్. హృదయంలోకెళ్ళట్లా. సో, మనసులోకెళ్ళింది అంటే జస్ట్ నువ్వు నమ్ముతున్నావు అంతే. అందుకనే మనం ఇన్ని సార్లు పడుతున్నాం. లెగుస్తున్నాం, పడుతున్నాం, లెగుస్తున్నాం. ఇన్న రోజు ఇన్‌స్పైర్ అవుతున్నాం. సో, మనకు ఆ ఫెయిత్ అనేది అవసరం. నెక్స్ట్ ఆ ఫెయిత్ ఎప్పుడైతే మనకు వస్తదో ఇమ్మీడియేట్‌గా ట్రస్ట్ అనేది వస్తది. ఆ ట్రస్ట్ అనేది ఏంది అంటే నీకు ఇట్లాంటి ఫెయిత్ ఎప్పుడైతే దేవుడి గురించి మన హృదయంలోకి వెళ్ళిపోతుందో మనసులో నుంచి, మనకి దేవునికి ఒక బాండ్ వస్తది. రుచి చూసి ఎరిగితిని అన్న అంటే ఎవరైతే దేవుడిని రుచి చూస్తారో వాళ్ళ జీవితంలో వదిలిపెట్టరు. సో, ఆ రిలేషన్‌షిప్ దేవునిలోకి మనకొచ్చింది అంటే ఎవరు బ్రేక్ చేయలేరు. సో, బిలీవర్‌ని మనం ఈజీగా
సాతాను ఈజీగా పడేయొచ్చు. ఫెయిత్ ఉన్న వాళ్ళని కొంచెం కష్టపడాలి. బట్ ట్రస్ట్ ఉన్న వాళ్ళని చాలా చాలా కష్టం. ట్రస్ట్ లెవెల్ దాకా మనం వెళ్తున్నాం. అంటే బ్లైండ్‌గా నమ్మాలి. ఎట్లాంటి సిట్యుయేషన్ అయినా అవని. దేవునిలో నాకు కనెక్షన్ ఉంది. దేవుడు నన్ను అంటే ఆ రిలేషన్‌షిప్, ఆ బాండ్ ఉండాలి. అప్పుడే మనకి ట్రస్ట్. సో, అంత అంటే ఇప్పుడు చైర్‌లో మనం ట్రస్ట్ అంటే ఏంది? ఈజీగా రిలాక్స్‌గా కూర్చుంటున్నాం గదా! ఇరగదనేది. మన లైఫ్‌లో మనం ఆ రిలాక్స్‌నెస్, ఆ ఈజీనెస్ ఉంటుందా? జాబ్‌లో గావచ్చు, కాలేజీలో గావచ్చు, ఆఫీస్‌లో గావచ్చు, ఫ్యామిలీలో గావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది లేదు అంటే మనం ఇంకా ట్రస్ట్ లెవెల్ దాకా ఎళ్ళలేదని అర్థం. సో, ఇది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. దేవునితో మనం ఎట్లాంటి బాండింగ్ ఉన్నాము, ఎంత ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫెయిత్‌లో ఉన్నాము అని చెప్పొచ్చు. మేము విశ్వాసం ఉంది అని. కానీ ఎంత వరకెళ్ళాము అనేది చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్‌కొచ్చేలాగా లాస్ట్‌లో హోప్. హోప్ అనేది ఏంటంటే మన ఫ్యూచర్. సో, ఈ రోజు గురించి మనం వరి అవ్వకపోవటం ట్రస్ట్ అయితే, నేను ఇంక జీవితాంతం నాకేమైనా పర్లేదు, నేను దేవుని కోసమే ఉంటామని పెట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, కమిట్మెంట్ ఉండేవాళ్ళని హోప్ అంటారు. అది బైబిల్‌లో చాలామందున్నారు. వెరీ ఫ్యూ మెంబర్స్‌కే ఆ హోప్ ఉందనమాట. సో, అలాంటి లెవెల్‌కి మనం ఎళ్ళాలి. సో, ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో, మనం వాక్యం అనేది చదువుకుంటున్నాము, ఇంటున్నాము. అది ఓన్లీ మైండ్ దాకే ఎళ్తుందా? హృదయంలోకెళ్తుందా? లేదా ఈ హృదయంలోకెళ్ళినప్పుడు ఆ రిలేషన్‌షిప్ ఎప్పుడైతే బాండింగ్ మనకి ఏర్పడతదో, వేరే వాళ్ళకి గూడా మనం అది ఇవ్వటానికి ఎళ్తాం. అంటే ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటాం. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ సపోజ్ మనము జనరల్‌గా మౌత్ పబ్లిసిటీ చాలా నమ్ముతాం బ్లైండ్‌గా. ఎందుకంటే మనం ఎంత అడ్వర్టైజ్‌మెంట్ చేసినా గాని. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీలో పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ సపోజ్ హోటల్‌లో ఒక బిర్యానీ, ఒక ఫుడ్ బాగుందా అని నేను చెప్పాను అంటే 99% నమ్ముతారు. నా బదులు ఒక సెలబ్రిటీ వచ్చి చెప్తే నమ్మకపోవచ్చు. ఎందుకంటే అతను పబ్లిసిటీ చేస్తున్నాడు, డబ్బులు తీసుకొని చేస్తున్నారు అనుకుంటారు. కానీ మనలో ఒకళ్ళగా మనం ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ తినొచ్చారో వాళ్ళు చెప్తే ఈజీగా నమ్ముతారు. సో, అలానే మనం ఎప్పుడైతే ఆ ట్రస్ట్‌ని దేవునిలో ఉంచుకొని, ఆ బాండింగ్‌ని మనం ఎప్పుడైతే రిలేషన్‌షిప్‌ని ఎస్టాబ్లిష్ చేస్తామో, ఆటోమేటిక్‌గా మనం ఇంకొకళ్ళకి చెప్పటానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. ఆ ప్యాషన్ అనేది ఆటోమేటిక్‌గా వస్తా ఉంటది. నమ్మకం ఉన్నప్పుడు అడగరు. "అరే! నాకు ఇట్లా ఆకలవుతుందంటే, ఆ! పలానా హోటల్‌లో తిను బావుంటది." సింపుల్. ఎక్కడ తినాలి గూడా అడగరు. ఆటోమేటిక్ చెప్తాం. ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ చేసింది. మనకంత నమ్మకం ఉంది ఆ హోటల్ మీద. సో, అలానే దేవునిలో గనక మనం గనక అంత ట్రస్ట్‌ని పొంది ఉన్నామంటే, పక్కన వాళ్ళకి గూడా మనం గాస్పెల్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటాం. మనకు ఆ పొజిషన్ అవసరంలా, సిట్యుయేషన్ అవసరంలా, టైం అవసరం లేదు. ఎక్కడ, ఏది అవసరమైతే అప్పుడు ఆటోమేటిక్‌గా దేవుని వాక్యాలు వస్తుంటాయన్నమాట. సో, మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో, హోప్ అనేది ఫ్యూచరు. సో, సింపుల్‌గా మనం ఈ నాలుగిటి గురించి అంటే డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతది ఇప్పుడు కాంటెక్స్ట్. సో, యోహాను సువార్త 20వ అధ్యాయము 30, 31 చదువుదాం. ఫస్ట్ బిలీఫ్‌కి ఏంటిది అనేది ఒక ఎగ్జాంపుల్ చదువుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 30, 31. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. ఇక్కడ చూడండి. నమ్మునట్లు అంటే జస్ట్ అంటే ఫెయిత్ కాదది. బిలీఫ్. జస్ట్ నమ్మాలి. ఫస్ట్ స్టేజ్. సో, ఏముంది ఫస్ట్ 30థ్‌లో యేసు చేసిన మనం అనుకుంటున్నాం చాలా సూచక్రియలు ఉన్నాయి కదా! యేసు చేసినయని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? చాలా జరిగినియి. అయన్నీ బైబిల్‌లో రాయలేదు. సో, ఎక్కడెక్కడ అవసరం ఉందో అయ్యే చేశాడు. అంటే యేసు ప్రభు చాలా సూచక్రియలు చేశాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు అన్నాడు. అంటే జస్ట్ బిలీఫ్. తర్వాత ఏమంటున్నాడేమంటే నమ్మి, ఫెయిత్‌లోకి రావాలి. నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు. మళ్ళీ జస్ట్ అది బిలీఫ్. అంటే జస్ట్ అంటే నీకు పూర్తిగా 100% లేదు. భరోసా కాదు. ఇన్ఫర్మేషన్ అది. సో, ఇవన్నీ కూడా మనకి చూస్తే బిలీఫ్. సో, దేవునిలో బిలీఫ్ ఉండటం అనేది ఫస్ట్ స్టేజ్. ఆ బిలీఫ్ అనేది 100% కాదు. మనం ఆ బిలీఫ్ నేను నమ్ముతున్న దేవుడు నిజమైన రక్షకుడని, నా కొరకు, నీ కొరకు చనిపోయి, మన పాపాల కొరకు తిరిగి మూడో దినం లేచి, మనకి నిత్య జీవం ఇచ్చాడని అందరూ నమ్ముతాం. అది జస్ట్ బిలీఫ్ మాత్రమే. అది సరిపోదు. ఆ బిలీఫ్ ఉన్నంత సేపు
అది నమ్మటం, బయటికెళ్ళంగానే మళ్ళీ బయటికి మన లోకానుసారంగా జీవిస్తుంటాం అనమాట. దెన్ ఫెయిత్ అంటే ఏముంటది? చూద్దాం. ఇందాక మనం ఫస్ట్ చదువుకున్నాం గదా! హెబ్రీయులు 11థ్ చాప్టర్, హెబ్రీయులు రాసిన పత్రిక 11థ్ చాప్టర్ ఫస్ట్ వర్స్ మళ్ళీ చదువుకుందాం ఇప్పుడు. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. స్వరూపము. బిలీఫ్ చేసినప్పుడు వితౌట్ యాక్షన్ అది బిలీఫ్ కాదు. మనం ఏదన్నా ఇచ్చాము తాగమని, మన శత్రువు అవ్వచ్చు. అవునా తీసుకుంటాం, తాగం. అది నిజం. మనం ఎప్పుడైతే తాగుతాం వాళ్ళు నమ్మినట్లు లెక్క. సో ఇది కూడా విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమైంది. అంటే అది ఎప్పుడైతే ఆ బిలీఫ్ యాక్షన్‌లోకి వస్తదో అది మాత్రమే ఫెయిత్. వితౌట్ యాక్షన్స్ అది బిలీఫ్ కిందే ఉంటది గానీ ఫెయిత్ కాదు. అంటే దాని అర్థమేంటి? నువ్వు నమ్మిన దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావా? ఇంప్లిమెంట్ చేస్తేనే మనం ఫెయిత్‌లో ఉన్నట్టు. జస్ట్ నమ్మి వదులుతున్నామంటే సాతాను కూడా అదే పని చేస్తుంది. మనకు నెక్స్ట్ కూడా చదువుతాం అయ్యున్నాయి. సో మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం? నమ్మటం చాలామంది బిలీవర్స్ అంటున్నాం. బిలీవర్స్ అనేది వెరీ బిగినింగ్ స్టేజ్ మాత్రమే. సో అక్కడి నుంచి అందుకే పౌలేమంటాడు? మీరు ఇంకనూ చిన్నపిల్లలై పాలు తాగి 3, 4 సంవత్సరాల తర్వాత కూడా అదే మాట చెబుతున్నాడు కొరింథీ సంఘానికి. చిన్న పిల్లలై పాలు తాగుతున్నారు. బలమైన ఆహారం తీసుకోవట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ స్టేజ్‌కి ఫెయిత్‌కి వెళ్ళట్లేదు. జస్ట్ బిలీఫ్ నమ్ముతున్నారు, వెళ్తున్నారు. ఎవరేం చెప్పినా నమ్ముతారు. అపోలో వచ్చి ఒకటి చెప్పాడు నమ్మారు. ఇంకోళ్ళు వచ్చి చెప్పారు, ఇంకోళ్ళు నమ్ముతున్నారు. జస్ట్ బ్లైండ్‌గా నమ్ముతున్నారు అంతే. కానీ ఫెయిత్ దేవుని మీద కనెక్షన్ రాలా వాళ్ళకి. నమ్మలేదు. దేవునితో బాండింగ్ ఏర్పడలేదు. ట్రస్ట్ రాలేదు. సో అందుకనే అన్నిసార్లు వాళ్ళకి లెటర్స్ రాయాల్సి వచ్చినాయి ప్రతి ఒక్క సంఘానికి పౌలు. సో మనం కూడా ఒకవేళ మనల్ని మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. క్రిస్టియన్‌గా ఉంటున్నాము. బిలీవర్స్ లాగే ఇన్ని సంవత్సరాలు నడుస్తున్నామా? ఒక్కసారి మనల్ని మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. సో అలానే ట్రస్ట్ గురించి కూడా మనం ఒకటి చూసుకుందాము. సామెతలు 3వ అధ్యాయము 5, 6. సామెతలు 3వ అధ్యాయము 5, 6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. చూడండి, ఇది వెరీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఈ ఒక్క మాటతో మనకి ఎప్పుడైనా బాధపడాల్సిన అవసరం వస్తుందా? మనం ఇంకా స్ట్రగుల్లో ఉన్నాం, బాధపడుతున్నాము, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, డిప్రెషన్లో ఉంటున్నాము అంటే అర్థమైంది? మన సొంత బుద్ధితో మనం ఆలోచిస్తున్నాం. సో ట్రస్ట్ లేదు. దేవుణ్ణి నమ్ముతున్నావు. నిజమైనది, దేవుడికి అసాధ్యమైనది అంటూ ఏది లేదంటాము. పాటలు పాడతాము, ప్రార్థనలు చేస్తాము. బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన స్వబుద్ధి మీద ఆధారపడుతూ ఉంటాము. ఇక్కడ వెరీ క్లియర్గా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఎక్కడ నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించుము. మనం ఉంటున్నాం అలా పూర్ణ హృదయంతో ఉంటున్నాము. ఒక 10%, 20%, 50% మన సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుడి మీద భారం వేస్తాం. మిగతా అన్నీ మనం దిగులు పడుతుంటాం, చింతపడుతుంటాం, టెన్షన్ పడుతుంటాం, అన్నీ అవుతుంటాం. సో అంటే ఏంటి అంటే మనకి దేవుని మీద నమ్మకం లేదు, ట్రస్ట్ లేదు. అందుకే అంటున్నారు కదా, ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం పైకి ఎగరేస్తే నవ్వుతారు చేతిలోకి వచ్చేదాకా. వాళ్ళు నమ్ముతారు. బ్లైండ్గా డాడీ పట్టుకుంటాడు, మమ్మీ పట్టుకుంటారు, మమ్మల్ని కింద పడేయరు. అదే కొంచెం పెద్ద అయిన తర్వాత దూకురా నేను పట్టుకుంటా అంటే కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత పడతామేమో భయపడతాం. ఎందుకు? నమ్మకం పోయింది. ఎందుకంటే సొంత ఆలోచనలు వచ్చినాయి అక్కడ. అప్పుడు ఆలోచనలు లేవు. సో దేవునిలో కూడా మనం అలా ఉంటున్నామా? మన సొంత ఆలోచనల్ని, సొంత తలంపుల్ని మనం పెట్టి మనం స్ట్రగుల్ అవుతున్నామా? ఒకసారి మనల్ని ఆలోచించుకోవాలి. సో ఉంటున్నాము అంటే మనం ట్రస్ట్ అనే స్టేజ్కి ఇంకా రాలేదని అర్థం. లాస్ట్‌ది హోప్ గురించి మాట్లాడుకుందాం. హోప్ రోమీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. 15, 13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది
విస్తారముగా నిరీక్షణ గలవారొగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును గాక. ఇది చదివే ముందు ఇందాకటిది మన 6th వర్స్ కూడా కంటిన్యూటీ ఉంటదనమాట. అది ఒకసారి చదువుదాము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు అప్పగించుము అని ఉంది. మన ప్రవర్తనని దేవుని అధికారానికి ఇస్తాము ట్రస్ట్ ఉంటే. అప్పుడు ఏం చదువుతామంటే, మనం ఏం చేస్తామంటే రోమ 15:13 ఏముందంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది. సో మన క్యారెక్టర్ మొత్తాన్ని దేవుడి చేతిలో పెట్టాలి. అప్పుడు మన ప్రవర్తన అంతటిని దేవుడి చేతిలో పెట్టాలి. అప్పుడు మనం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారంగా నిరీక్షణ గలవారం అవుతాం. హోప్ విస్తారంగా అంటే నువ్వు డిలే అవుతున్నాయి, మనకి ప్రతికూలంగా ఉన్నాయి, మన సిచ్యువేషన్స్ అన్నీ అగేన్స్ట్గా ఉంటున్నాయి. బట్ స్టిల్ విస్తారమైన నిరీక్షణ అంటే ఏంది? ఇంక దానికి ఎండ్లెస్, ఎంతసేపు అయినా దేవుని కోసం ఎదురు చూపులు చూస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడు ఇది మన ప్రవర్తనని దేవుని చేతిలో పెట్టాలి. మన సిచ్యువేషన్ కాదు, ప్రవర్తన అంటే మన క్యారెక్టరే ఉండాలి దేవుని దగ్గర. సో ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మనం ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారానికి మన ప్రవర్తనకు ఒప్పుకోవాలి. మన ప్రవర్తనకి మన చేతుల్లో ఉంటుంది. అలా కాకుండా ఆయన అధికారానికి ఇస్తే అప్పుడు మనం పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైన నిరీక్షణ గలవారం ఒకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా, మళ్ళీ ఇక్కడ ఫెయిత్ ద్వారా, విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. అది ఫ్యూచర్ స్టేట్, హోప్. సో ఎప్పుడైతే మనం ఈ చేయాల్సినవి చేస్తామో దేవుడు మనకు ఆ హోప్ని క్రియేట్ చేస్తాడు, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ ఫెయిత్ని. సో ఇవి మనకి స్టేజెస్. ఇప్పుడు మనం తెలుసుకుంటాం మనము ఎక్కడ ఏ లెవెల్లో ఉంటున్నాము. బిలీఫ్ అనే దాంట్లోనే ఉంటున్నామా, లేదు ఒక స్టెప్ ప్రోగ్రెస్ అయ్యి ఫెయిత్కి వెళ్ళామా, లేదా ఫెయిత్ కూడా క్రాస్ చేసి హోప్ దగ్గరికి వెళ్ళామా, ట్రస్ట్ కాడికి వెళ్ళిపోయామా, ట్రస్ట్ని కూడా ఓవర్కమ్ చేసి ఇంక హోప్ దగ్గరికి వెళ్ళిపోయామా అనేది. హోప్ ఉంటే ఇంక ఎవ్వరు కూడా ఏమి చేసినా పక్కన ఇటు 10,000 మంది కూలినా 1,000 మంది కూలినా కూడా నువ్వు భయపడవు. దావీదు చెప్తాడు అది. అంత హోప్ ఉంది. దావీదు చూడు, ఆడ ఎదుట చావు కనపడినా కానీ ఎప్పుడు నిరాశ చెందలేదు. మరణాన్ని ఎదురు చూస్తున్నాడు, క్షణక్షణం మరణ భయంతో ఉన్నాడు, హోప్ మిస్ కాలేదు. అలానే పౌల్ని కూడా అబ్జర్వ్ చేయండి, ఎక్కడగానే ఆ హోప్ మిస్. అంటే వాళ్ళందరూ హోప్ లెవెల్ దాకా వెళ్ళారు, బిలీఫ్ అనే కాదు. మనం ఇంకా బిలీఫ్లోనే ఉంటున్నాము, ఫెయిత్ దాకా కూడా రావట్లేదు. ఫెయిత్ని క్రాస్ చేసి ట్రస్ట్ రావాలి, ట్రస్ట్ని క్రాస్ చేసి అప్పుడు హోప్కి వెళ్ళాలి. సో మనం ఏ స్టేజ్లో ఉన్నామనేది మనం పరీక్షించుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం ఎట్లయితే ఈ సంవత్సరం ఒక 4 years నుంచి ఇక్కడే ఇదే రోల్లో ఉన్నా, నాకు ప్రమోషన్ కావాలని ఆఫీస్లో ఎట్లయితే మేనేజర్ని అడుగుతామో, అలానే దేవుణ్ణి మనం అడగాలి. దేవా, ఇంకా నేను బిలీవర్గా ఉన్నా, ఫిఫ్త్ ఫెయిత్ ఎందుకు రావట్లేదు నాకు? ఫెయిత్లో నుంచి నేను ఎందుకు ట్రస్ట్కి వెళ్ళిపోవట్లేదు? ట్రస్ట్లో నుంచి నేను ఎందుకు హోప్లోకి వెళ్ళట్లేదు? ఆ స్టేజ్ ఎందుకు క్రాస్ కావట్లేదు అనేది దేవుణ్ణి అడగాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి, రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. సో ప్రతిరోజు మనకి ప్రతి స్ప్రింట్కి సాఫ్ట్వేర్లో రెట్రోస్పెక్ట్ మీటింగ్స్ జరుగుతాయి కదా. ఏం జరిగింది, ఇంకెట్ట బెటర్గా చేయొచ్చు, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అయినాయి అనుకుంటాం, డిస్కస్ చేస్తాం కదా. మన ఫెయిత్లో, మన విశ్వాసంలో ఎప్పుడైనా అలా చేసుకోగలుగుతున్నామా? చేసుకుంటే ఆ ప్రోగ్రెస్ అనేది చూడగలుగుతారు. సో ఎప్పుడు మనం ఒక స్టేజ్లోనే, ఒక స్టేటస్లోనే ఉండడం అనమాట. వీటి గురించి ఒక మాట పౌలు అంటాడనమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి. అన్ని కొరింథీయులకు రాసిన పత్రిక 13:13లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. సో విశ్వాసం అనేది ఫస్ట్ 2 దాంట్లో సెకండ్ స్టేజ్ ఇంపార్టెంట్, బిలీఫ్ తర్వాత వచ్చేది. హోప్ అనేది ట్రస్ట్ తర్వాత వచ్చేది. ఈ రెండిటి గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసము, నిరీక్షణ. సో ఈ 2 నిలుస్తాయి. అంటే మనం చనిపోయినా, ఈ లోకం నాశనమైనా కానీ ఈ 2 ఉంటాయి. దాంతోపాటు ప్రేమ కూడా ఉంటుంది. వీటన్నిటికన్నా కానీ ప్రేమ అనేది శ్రేష్టమైనది. సో ప్రేమ కనుక ఉంటే అన్నీ వస్తాయి బ్లైండ్గా, ఆటోమేటిక్గా. మనకు అంత ప్రేమ లేదు కాబట్టి వీటిని ఫౌండేషన్తో దేవుడు తీసుకొస్తున్నాడు మనకి. సో ఇప్పుడు మనకి ఆ ఫెయిత్లో ఉన్న, లేదంటే ఆ విశ్వాసంలో ఉన్న ఆ స్టేజెస్ ఏంటియో మనకు అర్థమైనాయి కదా. దెన్ మనం ఆ ఫెయిత్ని పొందాలి అంటే ఏం చేయాలి అనేది ఈరోజు మాట్లాడుకొని ముగించుకుందాం.
తర్వాత ఆ ఫెయిత్ ఎలా వస్తది? దానికి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో, హౌ టు గ్రో ఇన్ ఫెయిత్. ఫస్ట్ మనం విశ్వాసం కావాలి అంటే ఫస్ట్ బిలీవ్ గదా! ఎలా వస్తది? వినటం వల్ల. సో, మనం ఎప్పుడైతే విను ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. క కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సో, విశ్వాసం అంటే ఫస్ట్ ఫౌండేషన్ ఏదేని అంటే వినాలి. అది మనకి బిలీఫ్ మాత్రమే వస్తది వినటం వల్ల. వినటం వల్ల జస్ట్ బిలీఫ్ వస్తది. దాన్ని ఎప్పుడైతే నువ్వు యాక్షన్‌లో పెడతావో అప్పుడు ఫెయిత్ ఉన్నట్టు. సో, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. కానీ మనం వింటున్నాం. దేవుని వాక్యాన్ని ఎంతసేపు వింటున్నాము, ఈ లోకం సంబంధించినయి ఎంతసేపు వింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకు? ఏది డామినేట్ అవుతుందనేది ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. సో, మనం ఏం వింటామో దాని మీద మన బిలీఫ్ ఉంటది. సపోజ్ రేపొచ్చి ట్రంప్ అందరిని పంపిస్తున్నాడు అని ఒక 10 మంది చెప్తే ఏం నమ్ముతాం? 100% అదే నమ్ముతాం. సో, మనం ఏం వింటామో దాన్ని నమ్ముతున్నాం గదా! అందుకనే సెకండ్ పార్ట్‌లో ఏం చెప్పాడు? వినుట క్రీస్తును గూర్చిన, అది ఇంపార్టెంట్. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనం ఏ మాటలు వింటున్నాం ఎక్కువ? ఖాళీ దొరికిందంటే ఏ ఏ పిచ్చాపాటి కబుర్లన్నీ చెప్పుకుంటాం గదా! వాళ్ళ మీద, వీళ్ళ మీద. కానీ వాక్యం పెట్టుకొని పలాని వాళ్ళది రెగ్యులర్‌గా వినటం, లేదా చదువుకోవటం, క్వైట్ టైమ్ స్పెండ్ చేయటం గానీ ఎప్పుడన్నా ఉంటుందా మన లైఫ్‌లో అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసం ఎవరికైతే ఉంటదో, బిలీఫ్ నుంచి నెక్స్ట్‌కెళ్లారో వాళ్ళు ఈ స్టేజ్‌లో ఉంటారు. ఖాళీ దొరికితే దేవుని వాక్యాలు వినాలి. దేవుని వాక్యాలకు మొగ్గు చూపాలి. ఇక్కడ ఇంకొక మెసేజ్. చాలామంది ఉన్నారు. 2, 3 మెసేజ్‌లు వినేవాళ్ళు వీక్‌లో. ఫ్రైడే ఒకదానికెళ్ళి, సాటర్డే ఒకదానికెళ్ళి, సండే ఒకదానికెళ్ళేవాళ్ళు గూడా ఉన్నారు. ఎందుకు? పర్సనల్ టైమ్ ఎంజాయ్ చేయొచ్చు గదా! సో, అంత బిలీఫ్ దేవునిలో ఎప్పుడైతే నువ్వు ఆ ట్రస్ట్ గెయిన్ చేస్తావో ఆటోమేటిక్‌గా ఇవన్నీ వస్తాయన్నమాట. సో, మనం వింటున్నాము. కానీ ఎంత పర్సెంటేజ్ వింటున్నాము? వీక్ మొత్తం, డే మొత్తం 24 అవర్స్‌లో దేవుని గురించి ఎంత పర్సెంటేజ్ ఉండము. ఎందుకు? దేవుణ్ణి మించి వేరేది విన్నామంటే అది డామినేట్ అవుతది. దాని మీద విశ్వాసం పోతుంది మనకి. సో, మన విశ్వాసము దేవుని మీద ఉండాలంటే క్రీస్తుని గూర్చిన మాటల వలన మాత్రమే. సో, దేవుని మాటలు మాత్రమే మనం ఎక్కువగా వినాలి. వాళ్ళతోనే మనం ఎక్కువుండాలి. ఆ ఫెలోషిప్ కూడా నెక్స్ట్ వస్తదనమాట. సో, ఫస్ట్ పాయింట్ ఏందంటే వినటం వల్ల. సెకండ్ థింగ్ ఏందంటే దేవుని గురించి తెలుసుకోవటం వల్ల. సెకండ్ పాయింట్ దేవుని గురించి తెలుసుకోవటం వల్ల. చూడండి కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనం. కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. కావున నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. 2 ఉన్నాయి ఈడ. ఒకటి దేవుడికి క్యారెక్టర్ డిఫైన్ చేస్తున్నాడు. ఎంత గొప్ప అది. దేవుడి యొక్క క్యారెక్టర్‌ని డిఫైన్ చేస్తున్నాడు. ఎట్లా తెలిసింది దావీదుకి? ఏమంటున్నాడు ఫస్ట్ పార్ట్‌లో? నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు. దేవుని క్యారెక్టర్ మనకు తెలుస్తుందా అసల? క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? దేవుడు అట్రిబ్యూట్స్ ఏంటి అనేది మనకు తెలుస్తున్నాయా? సో, దావీదుకి తెలిసింది. నమ్ముకుంటే నువ్వు విడిచిపెట్టవు. దేవుడితో అంటే ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు కాబట్టే ఎక్స్‌పీరియన్స్ అయ్యాడు. అంతకుముందు దాకా ఆ స్టేట్‌మెంట్ ఎవరు ఇవ్వలేదక్కడ. దేవుడిని నమ్ముకుంటే దేవుడు వదిలిపెట్టడు. మనకు ఎవరన్నా లాయల్‌గా ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు వదులుకోలేము. ఆఫ్టర్ ఆల్ మనం చాలా చాలా అంటే ఇన్‌ఫ్లూయెన్స్ మైండ్ ఉంది. మనం ఎప్పుడు కాబట్టి అప్పుడు మారిపోతా ఉంటాం. చాలా ఫ్లక్చుయేషన్ అవుతా ఉంటది మన ఆలోచనలో, మనసులో. మనమే అంత లాయల్‌గా ఉన్నప్పుడు దేవుడు ఇంకెంత లాయల్‌గా ఉంటాడు? ఒక్కసారి ఆలోచించండి. అది దావీదు కనిపెట్టాడు. మనం కనిపెట్టగలుగుతున్నామా దేవుని యొక్క క్యారెక్టర్‌ని? ఎప్పుడు కనిపెట్టగలుగుతున్నాం? ప్రవీణ్ గురించి ఏమైనా చెప్పాలి అంటే ప్రవీణ్‌తో క్లోజ్‌గా నడిస్తే వీక్‌నెస్‌లు, స్ట్రెంగ్త్‌లు, పాజిటివ్, నెగెటివ్ అన్నీ చెప్పొచ్చు కదా! దేవుడితో అంత క్లోజ్‌గా ఎక్స్‌పీరియన్స్ పొందింది దావీదు. అందుకనే దా దేవుడి యొక్క క్యారెక్టర్‌ని చెబుతున్నాడు. మన క్యారెక్టర్‌ని, పక్కనోళ్ళ క్యారెక్టర్‌ని మనం మాట్లాడతాం. దేవుడి క్యారెక్టర్‌ని ఆ రోజుల్లో అప్పట్లో డిఫైన్ చేయటం అంటే అది సామాన్యమైనది కాదు. ఎంత ఎంత క్లోజ్‌గా ఉండి, ఎంత నిరీక్షణ, ఎంత ట్రస్ట్ కలిగి ఉన్నాడు దేవుడి మీద. నమ్మకంగా ఉన్నాడు. సో, నిన్ను ఆశ్రయించేవాడిని నీవు విడిచిపెట్టు వాడివి కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఇంకొక విశ్వాసం ఏంది?
దేవుని గురించి నామం అంటే జస్ట్ జీసస్, యెహోవా దేవుడు అంటే పేరు తెలిస్తే కాదు. సో, తనేం చేయగలుగుతాడు? ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఆయన కెపాసిటీ ఏంది? అన్నీ మనకు తెలిస్తే మనం నమ్ముకోకుండా ఉండం. సో, మనం దేవుడిని నిజంగా తెలుసుకున్నామా? అనేది మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలా. నేనెప్పుడూ అదే అనుకుంటాను. మనకి ఈ క్రిస్టియానిటీలో కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి అంటే కారణం ఏందంటే, ఎవరో ఒకళ్ళ చెప్పిన దేవుడు పరిచయం అవుతున్నాడు గానీ, పర్సనల్‌గా ఆ రిలేషన్‌షిప్ లేకపోవటం వల్లే. దేవునితో ఎవరికైతే ఆ రిలేషన్‌షిప్, ఆ బాండింగ్ ఉంటదో, ఆటోమేటిక్‌గా వాళ్ళు బ్లైండ్‌గా దేవుడిని నమ్ముతారు. సో, నీ నామెరుగు వారు నిన్ను నమ్ముకొందురు. సో, దేవుడిని తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫెయిత్‌లో పెరగాలి అంటే. నెక్స్ట్ ప్రేయర్ చేయాలి. విశ్వాసం లేదని ఎవరన్నా ప్రేయర్ చేశారా నాకు తెలిసి? ఎప్పుడన్నా నాకు విశ్వాసం తగినంత విశ్వాసం లేదు దేవా. ఒకసారి చదువుదామా? మార్కు సువార్త 9వ అధ్యాయము 23, 24 ఆల్రెడీ మనం లాస్ట్ టైము ప్రేయర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది మాట్లాడుకున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23, 24 అక్కడికి దెయ్యం అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. మన లాస్ట్ టైం గుర్తుంటే దెయ్యం పట్టిన పిల్లవాడిని తీసుకొస్తే శిష్యులు ఎల్లగొట్టలేకపోతే అప్పుడు యేసు ప్రభు వచ్చి వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్నాడు. "నువ్వు నమ్ముతున్నావా?" అంటే "నమ్ముతున్నాను" అంటాడు. అంతవరకు బాగుంది. ఏది 23rd వర్స్. 24థ్‌లో ఏముంది? వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను అని ఆన్సర్ ఇచ్చి, నాకు అపనమ్మకము కలగకుండా సహాయము చేయమని బిగ్గరగా ప్రేయర్ చేస్తున్నాడు అక్కడ ఎమ్మటే. ఏదన్నా అనుకోకుండా ఏదన్నా మళ్ళీ అపనమ్మకం వస్తది. మనం ఎప్పుడైనా విశ్వాసం కోసం ప్రేయర్ చేశామా? ఒక్కసారి ఆలోచించి చాలా చాలా తక్కువ. మన మన ప్రేయర్ అందుకే నేను చాలా మందికి స్టూడెంట్స్‌కి ఎస్పెషల్లీ చెప్పేదేంటంటే, ప్రేయర్‌ని మనం రికార్డ్ చేసుకోండి. 5 డేస్ చాలా ఎక్కువొద్దు. ఇనండి. 99% సేమ్ రిపీట్ ఉంటది. అదొక టెంప్లేట్. సో, దాంట్లో ఏమడుగుతున్నాము? నీకు ఈ లోకానుసారమైనయి ఎన్నడుగుతున్నాము? ఆత్మీయానుసారమైనయి ఎన్నడుగుతున్నాము అని అర్థం చేసుకుంటే, మనకర్థమవుతది మనం ఏ స్టేజ్‌లో ఉన్నామనేది. సో, ఆ విశ్వాసం అపనమ్మకం గురించి కూడా ప్రేయర్ చేస్తున్నాడు. నాకు తెలిసి చాలా కొద్దిమంది మాత్రమే చేస్తారలా. సో, ఇదెప్పుడైతే తెలుసుకున్నానో, అప్పటి నుంచి నేను ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, దేవా నేను ఇక్కడ పడిపోకుండా నన్ను స్ట్రెంథెన్ చేయమని అడుగుతాననమాట. నాకు ఈ వాక్యం నాకు తెలిసినప్పటి నుంచి నేను ప్రేయర్ చేస్తాను. సో, అది చాలా ఇంపార్టెంట్. మనకు ఫెయిత్ కావాలి అంటే ఇంటాము, మనం పడిపోతుంటాము. పడిపోకుండా ఉండాలని గూడా మనం ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండాలని గూడా ప్రార్థన చేయాలి. అందుకనే ఏదైనా సమస్యొచ్చినప్పుడు చాలా విశ్వాసం దేవుని దగ్గరగా ఉంటాం. తర్వాత మళ్ళీ ఎళ్ళిపోతుంటాం లోకానుసారంగా కదా! సో, ఎందుకంటే ఆ ప్రార్థన మనలో లేదు గాబట్టి. సో, దేవుని మనం ఆ విశ్వాసం గురించి మనం ప్రార్థనలో పెట్టాలి. అపనమ్మకం కాకుండా ఈ లోకానికి మనం భయపడకుండా ఉండేటట్లు చేయాలి. ఫోర్త్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒబీడియన్స్. సరెండర్ అయిపోవాలి దేవునికి పూర్తిగా. సో, విశ్వాసం ఉంటే ఒకసారి చదువుదాం. మనకి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-19. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-19 వరకు చదువుకుందాం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైనదగును. ఇక్కడ సరే మళ్ళీ 18, 19 తర్వాత చదువుదాము. ఫస్ట్ పాయింట్ ఒబీడియన్స్ అంటే ఏంది? సపోజ్ ఇది చెయ్యిరా అన్నాననుకో అది చేస్తారు కదా పిల్లలు. ఒబే చేసినట్టు. అంటే ఇచ్చిన ఆజ్ఞని ఫాలో అవ్వటమే ఒబీడియన్స్. సో, ఇప్పుడు మనం విశ్వాసం ఉంది అని చెప్తున్నాము. ఇందాక నేను చెప్పాను బిలీఫ్ అది. క్రియలు లేకపోతే ఏమంటా అంటే మృతం అయిపోద్ది. ఒంటరిగా ఉండి మృతం అయిపోద్ది. అంటే నీ బిలీఫ్ ఉండి జస్ట్ నమ్మకం ఉండి నువ్వు దాన్ని గనక ఇంప్లిమెంట్ చేయలేదు అంటే అది జస్ట్ నమ్మకమే గానీ విశ్వాసం కాదు. నమ్మట్లా దేవుడిని. అది చనిపోతది. అందుకనే మన ఫెయిత్ ఆ బిలీఫ్‌లో ఉంది కాబట్టే ఇన్ని సార్లు లోకంలో పడిపోతున్నాం మనం. ఎవరో ఒకళ్ళు మన ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్పినప్పుడు మనం నిలబడగలుగుతున్నాం మళ్ళీ. మళ్ళీ పడిపోతున్నాం. ఎందుకంటే బిలీఫ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇది. సో, క్రియలు లేనిదైతే
అంటే దేవునికి ఆ నమ్మకానికి తగ్గట్టును గనక మనం చేయకపోతే వితౌట్ యాక్షన్స్ అది చనిపోయిన దాంతో సమానం. అయితే 18 అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనపరచును అని చెప్పును. దేవుడొక్కనే అని ఇది 19థ్ ఇందాక నేను చెప్పాను కదా రిఫరెన్స్. 19థ్‌లో దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. ఏమంట తర్వాత? దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. మనం వణకట్లేదేమో. దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయి. సో, ఆ బిలీఫ్ స్టేజ్‌లో ఉండటం వల్ల నో యూజ్. మనం ఎప్పుడైతే వాటిని యాక్షన్స్‌లో పెడతామో, ఒబీడియన్స్ చూపిస్తామో, దానికి లోబడతామో, అప్పుడు మాత్రమే మన విశ్వాసానికి దానికొక మీనింగ్‌ఫుల్‌గా ఉంటది గానీ, లేకపోతే అది మృతం, వ్యర్థమైంది. అలాంటి బిలీఫ్ గనక మనలో ఉందంటే, మనకి దెయ్యాలకి ఏం తేడా లేదని క్లియర్‌గా చెప్తున్నాడు యాకోబు ఇక్కడ. సో, మనం ఏ స్టేజ్‌లో ఉన్నామో మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్, మన పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, దేవుడు ఇక్కడ తప్పించాడు కదా! ఇక్కడ ఎందుకు తప్పించలేకపోతున్నాడు అనేది మనం మన అంటే దేవుడితో మనకు పాత బాండింగ్ ఏదైతే ఉందో వాటిని జ్ఞాపకం చేసుకోవాలనమాట. చూద్దాం. కీర్తనలు దావీదు మనకి కీర్తనలు 77, 11, 12 చదువుదాం. కీర్తనలు 77, 77, 11 అండ్ 12. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించటం. సో, వెరీ ఇంపార్టెంట్. ధ్యానించటం అనేది మనం చేయలేము. ఇప్పుడు బైబిల్ చదవాలంటే మా పిల్లలు కూడా చదువుతారు. చదువురా అంటే డాడీ ఏదో అంటాడు కాబట్టి ఒక చాప్టర్ చదువుకొని ఎళ్తారు. సో, ఈవెన్ నేను ఆ స్టేజ్‌లో అట్లనే ఉన్నాను. తప్పేమనట్లేదు. కానీ ధ్యానించటం అంటే అది ఒకరోజు ఒక 10 నిమిషాలు చదువుకొని ఎళ్ళిపోయేది కాదు. దాన్ని కీప్ ఆన్ మనం నెమరేసుకోవటం అంటారు గదా! కీప్ ఆన్ మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, నెమరేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ దానికి ఇంకా మిగతావి ఏమేమి ఉన్నాయి అనేది మనం రీసెర్చ్ చేసుకోవటం, తెలుసుకోవటం, మనం ఇంకా అడిషనల్ జ్ఞానాన్ని పొందుకోవటం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, నిన్న సాక్ష్యంలో కూడా ఫ్రైడే మనకి ప్రసన్న సిస్టర్ అప్రూవ్ చెప్పిన దాంట్లో గూడా చాలా పాతయన్నీ గుర్తు చేసుకున్నారు. దేవుడు నిలబడ్డాడు, ఇన్ని హెల్ప్ చేశాడు, ఇప్పుడు చేయగలుగుతున్నారు. సో, అది చాలా ఇంపార్టెంట్. సో, మనం ఎప్పుడైతే ఒక్కసారి ఒకళ్ళతో ఎక్స్‌పీరియన్స్ చేసుకుంటామో, కలిగి ఉంటామో మర్చిపోలేము. సమస్యొచ్చినప్పుడు మళ్ళీ ఓకే. పలానా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు మనకి ఇట్లాంటిది. పలానా పరిస్థితిలోంచి తీసుకురాగలుగుతారనేది మనకొకటి వస్తది గదా! సో, మనము ఈరోజు వీసా అప్రూవ్ అయిపోయింది, కారొచ్చింది, ఇల్లొచ్చిందంటే ఎన్ని రోజులు దాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం ప్రేయర్‌లో? హార్డ్‌లీ 1, 2 వీక్స్ మ్యాక్స్. ఆ తర్వాత అసలు మర్చిపోయేది అంటే అసలు గుర్తు కూడా ఉండదు. కానీ మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి. దేవునిలో విశ్వాసం కలిగి ఉండాలంటే ఎందుకంటే ప్రతిరోజు మన జీవితంలో మిరాకిల్స్ చేయడు దేవుడు. ప్రతిరోజు చేయడు. సో, అది గుర్తుపెట్టుకుంటా ఉంటే ఆ ఫెయిత్ నీకు తగ్గదు. అట్‌లీస్ట్ పెరక్కపోయినా మెయింటైన్ అవుతా ఉంటది. ఇంకొక కార్యం ఏదైనా జరిగినప్పుడు ఇంకొక మెట్టు పెరుగుతది. అట్‌లీస్ట్ నువ్వు సస్టైన్ చేస్తా ఉంటావు ఆ ఫెయిత్‌ని. సో, మనకి ధ్యానించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం విశ్వాసంలో ఉన్నప్పుడు, మనం విశ్వాసాన్ని పొందుకొని ఉండాలి, కలిగి ఉండాలి జీవితంలో అంటే, మన పాత జీవితంలో దేవుడు మనకి ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ హెల్ప్ చేశాడో, ఇది అసాధ్యమైంది అని తీసుకొచ్చాడో, దానికి గనక నువ్వు కృతజ్ఞత పెట్టుకుంటూ ధ్యానించుకుంటే, నువ్వు త త తప్పవు, దారి తప్పవు. నేను ఆల్రెడీ ఎన్ని సార్లు చెప్పినా చెప్తానే ఉంటాను. నేను యూఎస్ రావడానికి అనర్హుడిని. దేవుడు మాత్రమే తీసుకొచ్చాడు. ఆ కృతజ్ఞత, ఆ జ్ఞానం నాకుంది కాబట్టి నేను దేవుడి నుంచి తప్పలేకపోతున్నాను. ఎట్లాంటి సిట్యుయేషన్‌లో కూడా. సో, అది గుర్తు చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఎక్కడెక్కడ ఏమేం చేశాడు, ఏంది నెమరేసుకుంటా ఉంటా. దేవుడు ఇక్కడ ఇది చేశాడు కదా! ఇక్కడ ఇది చేశాడు కదా! అని. ప్రతి స్టేజ్‌లో ఒకళ్ళని వాడుకొని నన్ను తీసుకెళ్ళి ఒక చోట పెడుతున్నాడు దేవుడు. సో, అది మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, దేవుడి నుంచి 1% కూడా నువ్వు తప్పిపోలేవు. సాతాను ఎన్నో రకాల టెంప్టేషన్స్ ఇస్తది మన లైఫ్‌లో. మనం ఎప్పుడైతే వాటిని ధ్యానించుకుంటూ ఉంటాం మన లైఫ్‌లో, అప్పుడు ఆ ఫెయిత్‌ని గెయిన్ చేస్తూనే ఉంటాం 24/7. దేవుని నుంచి పక్కకు పోమనమాట. సో, ఫిఫ్త్ పాయింట్ అనేదేంది? మనం ధ్యానించుకోవటం. సిక్స్త్ పాయింట్ శోధనలు, ట్రయల్స్. సో, ఈ ట్రయల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. వితౌట్ ట్రయల్స్ మనము ఆహ్, ఫెయిత్‌ని సస్టైన్ చేయలేం.
ఎందుకు అంటే చదువుదాం ఒకటి చదువుకున్న తర్వాత డిస్కస్ చేద్దాం. అదే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2, 3 చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక ఇంకా 2 ఉన్నాయి చదువుకొని ముగిద్దాము. 2 పాయింట్స్ శోధనల గురించి, పరీక్షల గురించి మన లైఫ్‌లో. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2, 3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష వెరీ క్లియర్‌గా ఉంది. శోధనలు ఏంటి అంట? మనం విశ్వాసానికి కలిగే పరీక్షలు. ఆ ఎగ్జామ్స్ లేకపోతే నీ కెపాసిటీ ఏంది? నీకు ఎంత నాలెడ్జ్ ఉంది? నెక్స్ట్‌కి ప్రమోట్ చేయాలా లేదా అనేది ఉండదు. ఇక్కడ కూడా నీకు లైఫ్‌లో శోధనలు రావట్లా, సాఫీగా, హ్యాపీగా లైఫ్ వెళ్తుంది అంటే, దేవుడు ఇంకా నీకు వాడుకోవడానికి స్టార్ట్ చేయలేదని అర్థం. వెరీ ఇంపార్టెంట్. శోధనలు కంపల్సరీగా రావాలి. ఎందుకు అంటే, లోకంలో ఉన్నవాళ్ళు దేవునికి విరోధులుగా ఉంటారు. లోకంలో జీవించేవాళ్ళు దేవునికి విరోధులుగా ఉంటారు. సో, దేవుని కొరకు జీవించేవాళ్ళు ఆటోమేటిక్‌గా లోకానికి విరోధులుగా ఉండాలి. శోధనలు కలగాలి. నీకు శోధనలు కలగట్లేదు అంటే, నీకు ఆ విశ్వాసానికి పరీక్షలు ఇంకా రాట్లా. నువ్వు విశ్వాసం దాకా రాలా. ఫెయిత్ లేదు. జస్ట్ బిలీఫ్‌లోనే ఉన్నావు. బిలీఫ్‌లో ఉన్న వాళ్ళకి పరీక్షలు రావు. ఎందుకంటే, బిలీఫ్‌ని సస్టైన్ చేయడమే చాలా కష్టం. ఏదైనా చిన్నది ఇట్లా వచ్చినా పడిపోవడానికి ఆస్కారం ఉంటది. సో, అందుకని మనము ఫెయిత్‌లో ఉంటే కంపల్సరీగా ఈ లోకంలో శోధనలనేవి కలుగుతానే ఉంటాయి మనకి. అయ్యి ఓవర్‌కమ్ ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన డెసిషన్ ఉంటది. మనకి ఎగ్జామ్ జరుగుతది. ఆ ఎగ్జామ్ ఎలా రాస్తామనే దాన్ని బట్టే మనకి నెక్స్ట్ జాబా, ప్రమోషన్సా లేకుంటే ఇంకోటి ఏదన్నా రావాలన్నా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలన్నా అది ఇంపార్టెంట్ కదా! ఎలా రాసాం? ఎగ్జామ్ రాసినోళ్ళందరికి కాదు. ఆ శోధనలో నుంచి ఎళ్ళినోళ్ళందరికీ కాదు. ఆ శోధనని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో, అందుకనే ఏదన్నా ఒక శోధన జరుగుతుంది అంటే, ఒక పరీక్షలో ఇయి వస్తన్నయి అంటే అది విశ్వాసానికి పరీక్ష. అది ఏమి నేర్పుద్దంట మనకి? ఓర్పును పుట్టిస్తది. నువ్వు దేవునిలో ఎంత ఎంత ఎదుగుతున్నావు అంటే అంత పేషెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటాయి మనకి. అది నేను ప్రాక్టికల్‌గా చూస్తున్నాను. నేనిప్పుడు ఆ లెవెల్‌లోనే ఉన్నాననుకుంటున్నాను. సో, ఓపిక పెరుగుతుంది కొంచెం కొంచెంగా. సో, చూద్దాం దేవుని చిత్తం ఎట్లా ఉంటదో. సో, తర్వాత ఏంది శోధనలు కలిగినప్పుడు మహానందం అని ఎంచుకోమంటున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నాం మనం. నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నాం కాబట్టి హ్యాపీగా ఉండాలి. ఆ ప్రాబ్లమ్ గురించి కాదు ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే ప్రాబ్లమ్ కాదు. కానీ ఎగ్జామ్స్ కోసం అందరూ ఎదురు చూస్తారు. ఎందుకు? తర్వాత వచ్చే సమ్మర్ హాలిడేస్ గురించి. 2 నెలలు పిల్లలకి హాలిడేస్ వస్తాయి కదా! అది ఆనందం కదా! సేమ్ మనం గూడా శోధనొచ్చింది అంటే దాన్ని ఓవర్‌కమ్ చేస్తే నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నాం దేవునిలో అనే దేంట్లో ఆనందంగా ఉండాలి. తర్వాత ఇది సెవెంత్‌ది చాలా ఇంపార్టెంట్. స్టే ఇన్ ఫెలోషిప్ విత్ ది బిలీవర్స్. ఫెయిత్‌ఫుల్ బిలీవర్స్. అంటే ఫెలోషిప్ అనేది చాలా అవసరం. అది కూడా అప్రూవ్ చెప్పాడు నేను టెస్టిమనీలో. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25. మా కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినమున సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకనినొకడు పురికొల్పుకొనులని ఆలోచించుము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నీ 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 మన ఫెయిత్, మన ఫెలోషిప్, మన మన విశ్వాసము నిలబడాలి అంటే మన చుట్టూ ఉండే వాళ్ళ మీద ఆధారపడి ఉంటది. 100% నో డౌట్ దాంట్లో. మీ కాలేజీ స్టూడెంట్స్ అయినా కావచ్చు, ఫ్యామిలీస్ అయినా కావచ్చు, నాన్ క్రిస్టియన్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయండి సింపుల్‌గా. 1 వీకో, 1 మంతో చూడండి డిఫరెన్స్. క్రిస్టియన్స్‌తో ఫ్యామిలీతోనో, క్రిస్టియన్ ఫ్రెండ్స్‌తోనో ఫెలోషిప్ చేసి చూడండి. 2 వీక్స్, 3 వీక్స్. ఆ డిఫరెన్స్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే నాన్ క్రిస్టియన్స్‌కి ఎళ్తామో, ఈ లోకానుసారమైన పార్టీలకెళ్తామో, సినిమాలకెళ్తాము, షికారులకెళ్తాము, టైమ్ పాస్‌కెళ్తాము అంతే. సో, అక్కడ ఏముంటది? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుతాం. లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటది. వాళ్ళకేం ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు ఎవరు? లోకాధిపతి సాతాను. సాతాను ప్రకారంగానే జీవిస్తున్నాం. ఏ శోధనలు రావు, ఏ ప్రాబ్లమ్ రావు. అన్నీ మనకన్నా ఇంకా బెటర్‌గానే జరుగుతాయి వాళ్ళకి. కానీ ఎప్పుడైతే మనము విశ్వాసులతో ఫెలోషిప్ చేస్తామో, ఎప్పుడైతే క్రిస్టియన్స్‌తో మనం ఫెలోషిప్ చేస్తామో,
ఈ మీటింగ్‌కి రా, ఆ మీటింగ్‌కి రా, ఇక్కడ హెల్ప్ చేయి, వాళ్ళకి హెల్ప్ చేద్దాం, ఇది చేద్దాం. 24 గంటలు అరే సాటర్‌డే, సండే ఎటుపోతుంది అనుకుంటాం. ఎందుకంటే నీకు ఆ లోకం గుంజుతుంది కాబట్టి నీకు ఆ ఫీలింగ్ ఉంటుంది. నువ్వు సాటర్‌డే, సండే, ఫ్రైడే ఎన్ని సార్లు ఉన్నా నీకు అట్లా అనిపించట్లేదు అంటే నువ్వు ఉన్నట్టు ఫెయిత్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 100%. స్టిల్ అరే! ఇప్పుడు కూడా అంటున్నామంటే నీకింకా సమ్‌వేర్ లోకం లాగుతుంది నిన్ను అని అర్థం. సో, దీనికి కావాల్సిందేందంటే ఫెలోషిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చూడండి వెరీ క్లియర్‌గా చెప్తున్నాడు ఈడ. సమాజంగా కూడుట మానక. వర్చువల్‌గా వచ్చినాయి. యూట్యూబ్ ఉంది. వాక్యం ఉంది. ఎందుకు మనందరం ఎనకాల వాక్యం యూట్యూబ్‌లో పెద్ద పెద్ద వాక్యాలు వినొచ్చు. గొప్ప గొప్పోళ్ళ వాక్యాలు వినొచ్చు కదా! ఎందుకు మనం ఇక్కడ స్టిల్ వస్తున్నాం? ఇక్కడ స్నాక్స్, టిఫిన్‌ల కోసమా? కాదు కదా! ఎందుకు అంటే ఒక బ్రదర్, ఫెలో సిస్టర్ ఎవరన్నా లోలో ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి. సో, ఇక్కడేముంది ఒకడినొకడు హెచ్చరించుచు. ఈ హెచ్చరించే దాంట్లో కూడా చాలా మందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అరే! చిన్నోడు నాకు చెప్పేదేంది? లేదంటే సేమ్ పీర్ గ్రూప్ నాకు చెప్పేదేంది? ఓహ్! పలానోళ్ళు చెప్తేనే నేను వింటాను. లేదు. మన సైడ్ ఒక ఫింగర్ వచ్చింది అంటే దానికి రెస్పాన్సిబుల్. చిన్న పిల్లలు చేయని, పెద్దోళ్ళు చేయని, నీ ఏజ్ వాళ్ళు చేయని. ఎందుకు అంటున్నానంటే 100% తప్పే అవ్వచ్చు. బట్ యూ ఆర్ ద రెస్పాన్సిబుల్. నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవాలి. ఎందుకు నా సైడ్ ఒక ఫింగర్ వచ్చింది? అలా ఏమి బిహేవ్ చేశాను? అలా ఏం మాట్లాడాను? అలా ఎదుటి వాళ్ళకి అనిపించింది? అనాలిసిస్ చేయండి. కొంతమంది నిజంగానే తప్పుండొచ్చు. మనకు తెలియపోవచ్చు. దాన్ని కరెక్ట్ చేసుకోండి. కొంతమంది జలస్‌తో చూపించొచ్చు. కుళ్ళుతో చూపియొచ్చు. ప్రేయర్ చేయండి వాళ్ళ గురించి. కానీ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఒక సైడ్ మనకి ఎవరికన్నా ఒక ఫింగర్ మనకొచ్చింది అంటే 100% మనల్ని మనం ఎగ్జామ్ చేసుకోవాలి. ఏది కొట్టివేయడం లేదు. ఈయనెంత నిన్నగాక మొన్న బాప్తిజం తీసుకున్నాడు. నిన్నగాక మొన్న దేవుడిని గురించి తెలుసుకున్నాడు. ఇతను నాకు చెప్పేదేంది అనుకుంటున్నామంటే అది ప్రైడ్ కింద వెళ్ళిపోతది. సో, 100% మనం ఈ ఫెలోషిప్‌లో హెచ్చరించాలి. తర్వాత ఏమంటున్నాడంట? ప్రేమ చూపుటయందు, సత్కారములు చేయుటయందు ఒకడినొకడు పురికొల్పాలి. అంటే ఏంది? ఎంకరేజ్ చేయాలి. మనం చేయటమనే కాదు. ఏ కాడికి నేను చేస్తాను, నేను పేరు తెచ్చుకుంటాను అనేది కాదు. ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పురికొల్పటం అంటే ఎంకరేజ్ చేయటం. సో, ప్రేమ చూపించాలి. ఓకే. అతను అట్లనే ఉన్నాడు ఆ బ్రదరు. కానీ మన ప్రేమ చూపిద్దాం. ఓకే. ఆ సిస్టర్ అలానే ఉంది. మనం ఇలా చేద్దాం అనే మైండ్ సెట్‌లోకి రావాలి మనం. ఎంకరేజ్ చేస్తా ఉండాలి. దాంట్లో 2 అడ్వాంటేజ్‌లున్నాయి. ఒకటి మనము వేరే వాళ్ళకి చెప్పటం వల్ల మనం ఒకవేళ ఆ పొజిషన్‌లో లేకపోతే మనం కరెక్ట్ చేసుకుంటాము. వాళ్ళు ఆలోచించడానికి ఒక అవకాశం దొరుకుతది. వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎదుటోళ్ళని క్షమిస్తే ఆడ రిలేషన్‌షిప్ బాండ్ అయ్యి అవతల వాళ్ళు కూడా తప్పు చేసినోళ్ళు కూడా రిపెంట్ అవ్వటానికి ఛాన్స్ ఉంటదనమాట. సో, ఇవన్నీ గూడా మనం ఎప్పుడైతే ఫెలోషిప్‌గా ఉంటామో అప్పుడు మాత్రమే జరుగుతాయి. ఫెలోషిప్ లేకపోతే మాత్రం మనం ఎందుకంటే చూడండి సాతాను దేవుడినే యేసు ప్రభువునే శోధించింది. నువ్వు నేను ఎంత? పౌలు శీలలు ఏమన్నా తక్కువోళ్ళా? ఎందుకు సంఘం ప్రార్థించాల్సొచ్చింది? అంటే పౌలు శీలల కన్నా సంఘం ఏమన్నా పవర్‌ఫుల్లా? కాదు. ఒకళ్ళకొకళ్ళు పవర్‌ఫుల్. ఒకళ్ళకొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. అనుకోవచ్చుగా మీరేంది నా కొరకు చేసేది నేను ఇన్ని సంఘాలు స్థాపించానని పౌలు అనుకుంటాడా? ప్రేయర్ చేయమన్నాడు. కానీ మనం అలా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. కొంచెం మనకు వాక్య జ్ఞానం రాంగాల్నే ఎవరి మాట ఇనలేము. సో, ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం ఆ ఫెలోషిప్ అనేది చాలా ఇంపార్టెంటు. ఆ ఫెలోషిప్‌లో మన హార్ట్ ఎలా ఉంది అనేది దేవుడు మన ప్రవర్తన ఇందాక చదువుకున్నాం కదా! మన ప్రవర్తనకి దేవుడికి అప్పగించుకోవాలి. నువ్వు అప్పుడు గద్దించినా దాంట్లో నీతి ఉంటది. ఒకళ్ళని ప్రేమించినా దాంట్లో నీతి ఉంటది. ఒకళ్ళకి ఏదన్నా హెల్ప్ చేసినా నీతి ఉంటది. కానీ మన హృదయం కరెక్ట్ లేకపోతే ప్రేమించినా కపటం, హిపోక్రసీ ఉంటది. ప్రేమించినప్పటికి కూడా నువ్వు గద్దించాల్సిన అవసరంలా. ప్రేమలో కూడా కపటం చూపించొచ్చు. ఒక పొజిషన్‌లో ఉన్నంతసేపు ఒకళ్ళు బాగా ప్రేమగా ఉంటారు. నెక్స్ట్ ఆ పొజిషన్ పోతే లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అదుండదు. ఎందుకంటే అవసరానికి తగ్గ ప్రేమ పై ప్రేమలు. అది కాదు దేవుడి దగ్గర ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. దేవుడు మన దగ్గర ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. సో, ఈ ఫెలోషిప్‌లో ఒకళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలి అంటే ఎదుటి వాళ్ళ తప్పుల్ని మనం సపోర్ట్ చేయాలి. అట్లని జీవితాంతం చేయాలంటే కాదు. అది తర్వాత టాపిక్ మనం మాట్లాడుకుందాం. కానీ మనం ప్రేమ చూపుటియందు, సత్కారం చేటియందు ఒకరినొకరు పురికొల్పాలని ఆలోచించము. సో, ఆ ఫెలోషిప్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి చదువుకొని మనం ముగిద్దాము. సో, మన గురి ఎవరి దగ్గర ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి ఇది. సో మనకి విశ్వాసానికి ఎవరు కర్త ఎవరు? దేవుడు. జీసస్ వచ్చాడు మనకి. జీసస్ వచ్చినప్పుడు సపోజ్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. చూడు, యేసు వైపు చూచుచూనే మన పందెములో ఓపికతో పరిగెత్తాలి. 2 ఉన్నాయి. పరిగెట్టాలి, యేసు వైపు చూడాలి. కానీ మూడోది మిస్ అవుతున్నాం, ఓపిక. ఆ ఓపిక చాలామందికి, చాలా కాదు 99% ఈ రోజుల్లో ఓపిక అనేదే ఉండదు. 5 నిమిషాలు వెయిట్ చేయలేం దేనికి కూడా. ఇంట్లో కూడా 5 నిమిషాలు ఏదైనా లేట్ అయితే అసలు యాక్సెప్ట్ చేయలేం మనం. ఓపిక అనేది మిస్ అవుతుంది. సో మన గురి ఉండొచ్చు, మనం పరిగెడుతుండొచ్చు, కానీ ఓపిక ఉండలేదు. నేను ఇవాళ వచ్చాను, చేశాను, నన్ను ఇక్కడ ఎవరు రికగ్నైజ్ చేయలేదే, నేను అక్కడ మా ఊర్లో అంత తోపు అని చెప్పు, ఈడ చేయలేదే, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదే. అది కాదు. దేవుడు నిన్ను ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు వాడుకుంటాడు. వెయిట్ చేయండి. మనకు నాలుగు మాటలు తెలిసినప్పుడు ఇమీడియట్గా మనం చెప్పాలని కాదు. దేవుడు తెలుసు మనల్ని ఎప్పుడు వాడుకోవాలో. సో ఆ ఓపికతో మన దేవుడు తెలుసు, దేవుడి గురించే మాట్లాడతాం, బైబిల్ గురించే మాట్లాడతాం, కానీ ఓపిక ఉండట్లా. పరిగెట్టాలి అంటున్నాం. లేదు, ఓకే, ఇక్కడ ప్రాబ్లం అయింది, నాకు ఇలా ఇంకో చర్చికి వెళ్తాం, పరిగెడతాం. నాకు అవకాశం ఇచ్చారు 4 రోజులు, 5దో రోజు నాకన్నా మంచోళ్ళు వచ్చాడు, ఇంకోటి పెట్టంగానే మళ్ళీ ఆడొదిలేయటం. సో మనకి మైక్ ఇస్తేనో పొజిషన్ ఇస్తేనో ఆ సంఘంలోకి వెళ్తాం, కానీ లేకపోతే ఓపిక ఉండదు. సో దేవుని మీద మనకు ట్రస్ట్ లేకపోవటమే దీనికి మెయిన్ కారణం. సో మన గురి అనేది, అందుకనే ఈ ఓపిక ఉండాలంటే ఏం చేయాలంట? విశ్వాసమునకు కర్తయగు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. మన చూపులు ఎట్టున్నాయి అనేది ఇంపార్టెంట్. అరే నాకన్నా నిన్న కాక మొన్న వచ్చాడు, ఈ బ్రదర్ ఏంది ఇంకంత ముందు వెళ్ళిపోతున్నాడు, అటు చూసామంటే ఇంకంతే. పేతురు కూడా నీళ్ళ మీద నడిచేటప్పుడు 100% ఫెయిత్తో వెళ్ళిపోయాడు, బ్లైండ్గా, భయపడితే కూడా దిగి ఉండకపోవచ్చు. ఎప్పుడైతే లోకాన్ని చూశాడో మనోటో స్టార్ట్ చేశాడు. సో నువ్వు కనుక నీ ఫెలో బ్రదర్ని కానీ సిస్టర్ని కానీ చూసి కంపేర్ చేసుకుంటున్నావా, దేవుడు నిన్ను అక్కడే ఉంచుతాడు. లేదు, నువ్వు వెళ్ళి నేను చేస్తానని చేస్తావు. సాతాను కొరకు పని చేస్తుంటావు, దేవుని కోసం చేయవు. ఓపిక అనేది ఉండాలి. దేవుడు ఎప్పుడు నిన్ను నిలబెడితే అప్పుడు మాట్లాడాలి. సో నిన్ను ఎప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏదన్నా జాబ్కి వెళ్ళండి, ఇమీడియట్గా జాబ్లో ఫ్రెషర్ని తీసుకొని పెట్టేసి ప్రాజెక్ట్ ఇచ్చేస్తారా? ట్రైన్ చేస్తారు. అప్పుడు దాకా నాకు ఇప్పుడు నేను అంటే ఇండియాలో ఉన్నప్పుడు చాలా ఫ్రెషర్స్ని, మా ఈఎల్టీపీస్ అంటారన్నమాట, ఫ్రెషర్స్ని ట్రైన్ చేయడానికి కొంతమందిని పంపించేవాళ్ళు మా టీంకి, ఒక 2-3 ఎవ్రీ ఇయర్. మేము ఇప్పుడు ఇదేనా అని అడిగేవాళ్ళు. మాకు ఇంకా పెద్ద వర్క్ ఇయ్యండి అని అడిగేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే నేనంతా బ్యాంకింగ్ అప్లికేషన్ చేస్తున్నాను. చిన్న ప్రాబ్లం వచ్చినా చాలా సమస్య అవుతుంది. వాళ్ళకి ఆ సిస్టమ్ ఇన్ అండ్ అవుట్ తెలియకుండా మనం వర్క్ ఇస్తే ఎక్కడో ఒకసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐటీలో ఉన్న వాళ్ళు చాలామంది కనెక్ట్ అవుతారు. సో అలానే మనకు కూడా ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా పని చేస్తున్నారనుకోండి, అన్ని పనులు ఇయ్యము. వాళ్ళకి ఏమి చేయగలుగుతారో అవి మాత్రమే ఇస్తాము కదా. సో దేవుడు కూడా మనకు అంతే కదా. మరి మనమే ఒకళ్ళకి పని ఇచ్చేటప్పుడు మనం ఇంత ఆలోచించి ఇస్తున్నప్పుడు దేవుడు ఎందుకు? ఇప్పుడు సపోజ్ నీకు ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఇంట్లో ఏదైనా రిపేర్ కావాలి అంటే మనం ద బెస్ట్ రివ్యూస్ చూసి ఒక 2-3 అడిగి తీసుకొని చేస్తున్నాం కదా. ఎవరొకరు లేని చేయొచ్చు కదా. లేదు, నీకు బెస్ట్ కావాలి కదా. సో దేవుడు కూడా వాళ్ళ కోసం, బెస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ఓపిక అనేది ఉండాలి. ఆ బెస్ట్ టైం కావాలి, బెస్ట్ ప్లేస్ కావాలి. సో మన గురి అనేది దేవుడై ఉంటే మనం ఆ ఓపిక ఉంటుంది. ఎందుకు అనే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. యేసు ప్రభుతో కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ. చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. మనం ఎక్కడన్నా అవమానం కాదు, మనం మైకి ఇవ్వకపోతేనే వెళ్ళిపోతున్నాం. అరే ఈ పాటకి ఇట్లా కాదే, ఇంకొంచెం ఇట్లా పాడితే బాగుంటుంది అంటే చాలు అయిపోతుంది. సో ఇక్కడ ఏముంది? దేవునికి చేసిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆయన గురి రక్షణ. యెహోవా దేవుడు ఏం ఆర్డర్ ఇచ్చాడో అది చేయాలి. అరే వీళ్ళందరూ ఆఫ్టర్ ఆల్ వీళ్ళకి బచ్చగాళ్ళు, వీళ్ళని నన్ను అవమానించేది, నేను దేవుడు కొడుకుని అనుకున్నాడా? కానీ మనం అనుకుంటాం. సో ఎట్లా ఉంటున్నాం అనేది ఆలోచించు. అందుకని యేసు ప్రభుతో కంపేర్ చేస్తున్నాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. మనం ఏం చేస్తాం? అవమానాన్ని అంటే అవమానాన్ని మనం భరించము, సిలువను సహించము, దేవుని సింహాసనం మాత్రం కూర్చోవాలనుకుంటాం.
దేవుని పనిలో నేను పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉండాలనుకుంటాం. పెద్దగా ఉండాలి అంటే నీకు కలిగే ఈ లోకానుసారమైన అవమానాల్ని నిర్లక్ష్య పెట్టాలి. సిలువని సహించాలి అంటే ఏ శోధనలు, ఏ శ్రమలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులొచ్చినా నువ్వు నిలబడగలిగేట్టుండాలి. పారిపోకూడదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు గూడా పిల్లలకి నో అలవాటు చేయట్లేదు చాలామంది. నో అలవాటు చేయకపోవటం వల్ల ఈరోజు బావుంటది, రేపు బావుంటది. ఒకానొక టైంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయినప్పుడు సస్టైన్ కాలేరు. వాళ్ళని సక్సెస్ నేర్పించకపోయినా బాధల. ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కళ్ళకి నేర్పటం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి, మనము ఆ అవమానాన్ని ఎందుకు నిర్లక్ష్య పెట్టలేదంటే, మనం ప్రతిదీ చిన్నప్పటి నుంచి ప్యాంపర్ చేయటం వల్ల ఒక్క మాట పడలేము. "అరే! నన్ను ఇంక వీళ్ళనేది ఏంది, ఈళ్ళ చేత ఎందుకు అనిపించుకోవాలనుకుంటాడు." కానీ దేవుడు యేసుప్రభు అట్లా అనుకోలేదు. సో, యేసుప్రభు యొక్క గురి ఏంది? యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇక్కడ ఏముంది చూడండి ఆడ తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. సిలువ ఆనందమా? కాదు. రక్షణ. ఈళ్ళందరిని నేను కాపాడగలుగుతున్నాను. ఈళ్ళందరిని నేను నిత్య జీవనానికి పంపించగలుగుతున్నాను. దాని కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. సిలువని సహించాడు. సో, మనకి గూడా దేవుని మీద గనక గురి, నమ్మకం గనక ఉంటే ఆటోమేటిక్‌గా వీటన్నిటిని మనం సహిస్తాం. ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పొజిషన్‌లో ఉన్నాం? బిలీఫ్ లెవెల్‌లో ఉన్నామా? ఫెయిత్ లెవెల్‌లో ఉన్నామా? ట్రస్ట్ లెవెల్‌లో ఉన్నామా? హోప్ లెవెల్‌లో ఉన్నామా? సో, ఒకవేళ బిలీఫ్‌లో ఉంటే ఫెయిత్‌కి ట్రై చేయండి. ఫెయిత్‌లో ఉంటే ట్రస్ట్‌కి ట్రై చేయండి. ట్రస్ట్‌లో ఉంటే మనం హోప్ దాకా ఎళ్ళాలి. సో, ట్రస్ట్, హోప్‌లో నిన్ నీ నీ చుట్టుపక్కల వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. దేవుడు నీతో ఉన్నాడనే సంగతి. బిలీఫ్‌లో ఎవరు అబ్జర్వ్ చేయరు. సింపుల్. నువ్వు నార్మల్‌గా లోకానుసారంగానే ఉంటావు, నమ్ముతావు. అందరు దేవుళ్ళు ఎట్లని ఇప్పుడు హిందువులు అంటారు కదా! అందరూ దేవుళ్ళే. యేసుప్రభు కూడా ఒక దేవుడు. అంతే ఉంటాం. ఎప్పుడైతే మనం ఫెయిత్ వస్తదో అప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం వింటాము, మాట్లాడతాము, చేస్తాము, ఫాలో అవుతాము, ఒబీడియన్స్ ఇస్తా ఉంటాం. ఆ తర్వాతే మనకి ఇంక మిగతాయన్నీ వస్తాయన్నమాట. సో, దాన్ని మనం పొందుకొని ఉండాలి ఆ ఫెయిత్‌ని అంటే ఫస్టు దేవుని వాక్యాన్ని మాత్రమే ఎక్కువగా ఇనాలి. మన లైఫ్‌లో ఎక్కువగా దేవుని వాక్యాన్ని ఇనాలి. నెక్స్టు దేవుడి గురించి తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఈ సిట్యుయేషన్ రాంగాల్నే దేవుడు చేసాడు, నాకు అన్యాయం చేసాడు, నేను ఇంత నమ్మకం అట్లా అనుకోరు. దేవుడు తెలిసినోళ్ళు పేరెంట్స్ ఎప్పుడు కూడా నా నా నాకు ఇట్లా మా పేరెంట్స్ ఇట్లాంటి ఫుడ్ పనికిమాలిన ఫుడ్ పెట్టాడు, కుళ్ళిపోయింది మరి పనికిరానిది పెట్టారని అనుకుంటారా? అనుకోరు. సో, కానీ మనం దేవుడిని అనుకుంటున్నాం. సో, అందుకని దేవుడు తెలియాలి ఫస్ట్. దేవుడు ఏ టైంలో ఎలా ఉంటాడు ఏందనేది. తర్వాత ఫెయిత్ కోసం కూడా ప్రేయర్ చేయాలి మనం. సో, ఆ ప్రేయర్ చాలామంది మిస్ అవుతాం. తర్వాత మనము ఒబీడియన్స్ చూపించాలి దాంట్లో. పూర్తిగా 100% దేవుని ఆజ్ఞల్ని మనం ఫాలో అవ్వాలి. తర్వాత మనం ఏం చేయాలి? పాత అన్నీ మనం నెమరేసుకోవాలి. ధ్యానించుకోవాలి దేవుని వాక్యాన్ని. పాతవి జరిగిన ఇన్సిడెంట్స్ దేవుడు మనల్ని ఏ పరిస్థితి నుంచి లేపాడో, తీసుకొచ్చాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఫెయిత్ ఎప్పుడు మనకి తక్కువ కాదు. మన జీవితంలో నుంచి ఫెయిత్ ఎప్పుడు పోదు. తర్వాత శోధన కలిగినప్పుడు నిలబడాలి. నిలబడటమే కాదు, దాన్ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలి. సపోజ్ ఏదైనా సమస్యొచ్చింది. బ్యాక్ డోర్‌లో ఎళ్ళొద్దు. దేవుని కోసం నిలబడాలి. దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఒకవేళ అది తీసుకెళ్ళలేదు అంటే అక్కడ మంచిది కాదని అర్థం దేవుడు. ఇన్ అంతే ఇంకొక దారిలోకెళ్తున్నాడు అంతే. సో, నెక్స్ట్ అనేది ఇది ఫెలోషిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సహవాసం. అండ్ ఫైనల్‌గా మన గురి, గమ్యము దేవుడై ఉండాలి. ఏది చేసినా ఈ లోకంలో దేవుని కొరకు చేయాలి. ఈ లోకంలో మనుషుల మెప్పుల కోసము, లేదంటే పొజిషన్‌ల కోసం, లేదంటే ఒక డబ్బు కోసమో, లేదంటే ఒక స్టేటస్ కోసం ఇయన్నీ కాదు. నువ్వు ఏ పని చేసినా దేవుని కోసం చేయాలి. ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు మనలోంచి ఆ ఫెయిత్ అనేది ఎప్పుడు కూడా తగ్గదు. అందుకనే ఇది దావీదు దగ్గర చూసాము. ఆయన ఆనందంగా ఉన్నప్పుడు దేవుడిని వదిలిపెట్టలేదు. సంతోషంగా ఉన్నప్పుడు వదిలిపెట్టలేదు. బాధల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టలేదు. కళ్ళ ముందు చావు ఉన్నప్పుడు దేవుడి దగ్గర వదిలిపెట్టలేదు. పాపం చేసినప్పుడు దేవుడిని వదిలిపెట్టలేదు. ఇమ్మీడియేట్‌గా నేను రాజుని నువ్వెంత? నాతో నువ్వు నాకు చెప్పేది ఏంది అనొచ్చుగా? అనలేదు. ఇమ్మీడియేట్‌గా 1 వీక్ ఫాస్టింగ్ ప్రేయర్. కొడుకుని చంపేశాడు. ఎందుకు చేశావు? నేను ప్రేయర్ చేశాను కదా! ఎందుకు రెస్పాన్స్ ఇయ్యలేదు అనలేదు. యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు అన్నం తిన్నాడు, హ్యాపీగా ఉన్నాడు అక్కడి నుంచి. ఓకే. దేవుడి కోపం తగ్గిపోయింది అనుకున్నాడు. సో, యాక్సెప్ట్ చేశాడు. సో, అలాంటి విశ్వాసం, అలాంటి నిరీక్షణ, అలాంటి హోప్ అనేది మన జీవితంలో వచ్చే వరకు మనం దేవునితో నడవాలి, దేవుణ్ణి ధ్యానించాలి, దేవునితో మనం ఆహ్, ఆహ్, ప్రేయర్ చేసి దాన్ని నిలబెట్టుకునేటట్టు ప్రార్థించాలి. సో, ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధమైన దేవ వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఈరోజు నాయన
విశ్వాసము గురించి మేము మాట్లాడుకున్నాము. అవును నాయన. మా విశ్వాసం నాయన చాలా అపనమ్మకంగా ఫ్లక్చుయేట్ అవుతూ, కొన్నిసార్లు మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని మా డెసిషన్ తీసుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి. ఎలా అయితే నాయన ఆ దెయ్యం పట్టిన పిల్లవాడు తండ్రి అపనమ్మకం లేకుండా ఉండేటట్లు ప్రార్థించాడో దేవా, మా జీవితాల్లో గూడా ఇక నుంచి ఏ కొంచెము గూడా నాయన మీ నుంచి నాయన మీ మార్గం నుంచి తప్పిపోకుండా ఎట్లాంటి శోధనలొచ్చినా, ఎట్లాంటి పరీక్షలొచ్చినా మేము నిలబడటానికి, జయించటానికి ఆ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని మాకు దయచేయండి దేవా. దేవా, మేము బిలీఫ్ నుంచి ఫెయిత్‌కొచ్చేటట్లు, ఫెయిత్ నుంచి ట్రస్ట్‌కెళ్ళేటట్లు, ట్రస్ట్ నుంచి హోప్ వరకు మేమందరం వచ్చేటట్లు, మేమందరం నాయన మీ యొక్క సేవలో పాలివారం అనేటట్లు, మా తలంతుల ప్రకారము మీరు మమ్మల్ని నాయన ఏర్పరచుకున్న విధానాన్ని ప్రకారము, ఈ లోకం ప్రకారం కాకుండా దేవా, మీ ప్రకారం మేము అడుగులు వేసేటట్లు, మమ్మల్ని మేము పూర్తిగా మీకు సరెండర్ చేసుకొని ఒబిడియన్స్‌తో దేవా, మిమ్మల్ని ప్రార్థించుకుంటూ, మా యొక్క నాయన సహవాసములో ఒకళ్ళనొకళ్ళు నాయన గద్దించుకుంటూ, ప్రేమిస్తూ, పురికొల్పుకొని నాయన హెల్ప్ చేసుకుంటూ నాయన మేము ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. విశ్వాసాన్ని నాయన దావీదు ఏ విధంగా అయితే పొంది ఉన్నాడో దేవా, అబ్రహాం ఏ విధంగా అయితే పొంది ఉన్నాడో దేవా, నోవహ ఏ విధంగా అయితే పొంది ఉన్నాడో, ప్రతి ఒక్కరు నాయన మీ బిడ్డలు మీరు ఏర్పరచుకున్న వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో, వారి వారి నాయన విశ్వాసాన్ని మేము కూడా కలిగి మీ తట్టు మేము కనులెత్తి చూసి మా అడుగులేసి నాయన ప్రతి దినము నాయన మీలో ఎదుగుతూ మేము ఈ లోకంలో మాదిరికరంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ లోకం మమ్మల్ని దూషించినప్పటికీ నాయన ఈ లోకంలో ఎన్ని మాటల అవమానాలు ఎన్ని పడినప్పటికీ దేవా, మీరు మా నమ్మకమైన దేవుడు దేవా. మా హృదయాన్ని మీరు చూస్తున్నారు. మా మనసుని మీరు చూస్తున్నారు దేవా. మేము ఎందుకు ఏ ఏ ఏ- ఏ- ఎందుకు ఈ పనులు ఏ పనులు చేసినా ఎందు నిమిత్తం చేస్తున్నామో ఆ ఇంటెన్షన్స్ మీకు తెలుసు దేవా. ఒకవేళ మా ఇంటెన్షన్స్‌లో గనక తప్పులు, పొరపాట్లుండి దేవా స్వార్థం ఉంటే మా హృదయాన్ని, మా మనసుని మీ రక్తంతో కడిగి, మీ పరిశుద్ధాత్మతో నింపమని నాయనా మా ప్రవర్తన అంతట్లో నాయన మీకు మాత్రమే అధికారం ఇచ్చే భాగ్యాన్ని మా అందరికి దయచేస్తారని అడుగుచు, మరొకసారి ఈ సమయం ఇచ్చినందుకు నాయన వందనాలు తెలియజేస్తూ నాయన ఈ కొద్ది ప్రార్థనలు మీ సన్నిధిలో చేర్చుకోమని త్వరలో రానున్న మా ప్రభువును మా రక్షణ యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. శ్రేష్టమైనటువంటి వాక్యం విన్నామండి విశ్వాసం గురించి. మరి ఎంతో లోతైనటువంటి సత్యాలు. మరి విన్న వాక్యము ప్రతీది కూడా మరి మనము మన హృదయాల్లో భద్రపరుచుకొని దాని ప్రకారంగా జీవించడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. మరి అదే రీతిగా బ్రదర్ ప్రవీణ్‌కి మరి సంఘ పక్షాన కృతజ్ఞతలు, థాంక్స్ చెప్తున్నాము. మరి ప్రభు మిమ్మల్ని మరి ఇంకా అధికంగా వాడుకోవాలని చెప్పేసి సంఘంగా మా యొక్క ప్రార్థన ఉన్నది. ఈ సమయంలో